అంటే ఆయన చేసేటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా నేను ఫేస్బుక్లో చూస్తూ ఉంటాను. ఇవే కాదు, ఎవరైనా సరే సర్వీస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారు, నిజంగా చేస్తున్నారు లేదా అనేది నేను ఒక 6 months బాగా వాచ్ చేసి ఆ తర్వాత ఒక డెసిషన్ తీసుకుంటాను. తర్వాత మన పిల్లలు ఉంటారు, పిల్లలకి మీకు ఈ వయసులో తెలియదు, కష్టం అంటే ఏంటో తెలియదు, ఏదో కాలేజీకి వెళ్తున్నాం లేదా స్కూల్కి వెళ్తున్నాం అనే ఉంటారు. కానీ నెక్స్ట్ గోల్ ఏంటో మీకు అసలు విషయం తెలియదు. నేను గురుకుల పాఠశాలలో, పెద్దపాలెం గురుకుల పాఠశాలలో అంటే సోషల్ టీచర్ అనమాట, 10th class వరకు చెప్తాను. సో అక్కడ పిల్లలు కూడా ఎంతోమంది పేరెంట్స్ ఎన్నో కష్టాలు పడుతూ అక్కడ చదివిస్తూ ఉంటారు. ఆ పిల్లలకు కూడా నేను చెప్తూనే ఉంటాను. ఇప్పుడు బాబు బర్త్డే ఇంటి దగ్గర నలుగురిని పిలుచుకొని చేసుకోవచ్చు, కానీ వాళ్ళకి అదే ఎంజాయ్ అంటే అదే అనుకుంటారు. కానీ పిల్లలు ఎంత కష్టపడి పైకి వస్తున్నారు. ఇప్పుడు మీ సారే ఉన్నారు, సార్ ఇప్పుడు ఇందాక చెప్పారు మేము 10th classలోనే మ్యారేజ్ చేసుకున్నాం. మేము కూడా మా చిన్నప్పుడు నాన్నగారు ఎంతో కష్టపడి మమ్మల్ని పైకి తీసుకొచ్చాడు. అప్పుడు మేము వేరే యాక్టివిటీస్ మీద దృష్టి పెట్టకుండా చదువు ఇల్లు అని, స్కూలు చదువు ఇల్లు అంతే, ఇంత తప్పితే వేరే ఆలోచన లేకుండా మేమంటూ ఒక స్థితిలోకి వచ్చాం. పిల్లలకు కూడా అదే చెప్తాం, రేపు కూడా మీరు మంచి స్థితిలో ఉండాలి. మంచి స్థితిలో ఉండి మీరు ఇప్పుడు మీ సార్ ఎట్లాగా మీకు ఒక వృక్షంలాగా ఉండి మీ అందరికి నీడనిస్తున్నాడో, మీరు కూడా ఒక మహావృక్షాలుగా తయారయ్యి అంటే బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండి మీరు నలుగురికి సహాయం చేయండి. సార్ సినిమా చూసారు కదా, సార్ సినిమా ఎవరతను ధనుష్ కదా, ఎలా కష్టపడతాడో చూసారు కదా. ఆ తర్వాత ఆ పిల్లలు ఎంత మంచి పొజిషన్లో ఉన్నారు, జస్ట్ లైక్ యువర్ సార్. ఓకేనా, అవునా కదా. సో అలాగా తను కూడా సెల్ఫిష్గా ఉండొచ్చు, కానీ తను నాటిన విత్తనాలు మంచి ఫలాలు ఇవ్వాలి, మంచి పూలు ఇవ్వాలి. ఓకేనా, నలుగురికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో ఈ సంకల్పంతో నడిపిస్తున్నటువంటి ఒక మంచి సంకల్పంతో నడిపిస్తున్నటువంటి ఈ సంస్థకు ఖచ్చితంగా కూడా భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. ఓకేనా, నాకైతే అంటే ట్రస్ట్ ఉంది, కానీ నేను ఫ్యామిలీని తీసుకొని రావడము అనేది తోటి జరగలేదు. అంటే ఎక్కడో సర్వనీడి అనే ఆర్గనైజేషన్ ఉంది కదా సార్, వాళ్ళకి నేను డొనేట్ చేసి మా అబ్బాయి పిల్లల పేరు మీద చేస్తూ ఉండేదండి. కానీ ఫస్ట్ టైం సార్కి ఇక్కడ నేను చేసుకోవాలని సార్కి చెప్పాను. సో వెంటనే సార్ మాట్లాడి ఇంతమంది 50 మంది పిల్లలు ఉన్నారు, అసలు మనం ఎక్కడికో వెళ్ళి చేసే కంటే అసలు మన ఊర్లో ఉన్నటువంటి దీన్ని కూడా మన సాయశక్తుల ఏదో మనకు పిల్లలు కూర్చోబెట్టుకొని చేయాలన్న ఉద్దేశంతో చేస్తున్నాను. చూసారు కదమ్మా పిల్లలు ఎంత కష్టపడుతున్నారో. సార్ వెనక ఒక వెన్నెముకలాగా బ్యాక్ బోన్ లాగా నిలబడి వాళ్ళ ముందంజ నడుపుతున్నారు. అట్లాగే మీ పేరెంట్స్ కూడా మీకు బ్యాక్ బోన్గా నిలబడ్డారు మీరు డెవలప్ అవడం కోసం. దాన్ని ఉపయోగించుకొని మీకు ఒక మంచి పొజిషన్కి వచ్చి మీకంటూ ఒక అంటే మీ లైఫ్లో ఒక మంచి డే ఉంది, అది మీ బర్త్డేనే మీకు మంచి డే ఆ రోజు అనుకుంటారు, సెలబ్రేషన్ డే అంటారు. ఆ రోజు నలుగురితోటి ఇలాంటి పిల్లలతోటి కూర్చొని భోజనం చేస్తూ రేపు అంటే సర్వీస్ మైండ్ మీ మైండ్లోకి రావాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేస్తుంది. సో అది మైండ్లో పెట్టుకోండి, మీరు కూడా ఒక మంచి స్థితిలోకి రావాలి. తర్వాత ఇలాంటి పిల్లల్ని ఎంతోమందిని మీరు ఆదుకోవాలి అన్న ఉద్దేశంతో ఈ సంకల్పంతో నేను ఇక్కడ తీసుకొచ్చాను. గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్. ఎందుకో ఎంట్రన్స్లోనే మీ స్థాయి చూస్తే ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి పిల్లల లక్షణాలకి మీకు చాలా తేడా కనిపించింది. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి పిల్లలతోనే మాట్లాడుతూ ఉంటాం, పిల్లలు చేసేవే చూస్తూ ఉంటాం. కాబట్టి కొంచెం బయట ఉండేటటువంటి స్కూల్ పిల్లలకి మీకు కొంచెం ప్రవర్తనలో కొంచెం తేడా వచ్చింది. అంటే అనుకూలమైన తేడానే వచ్చింది, అదేం వ్యతిరేకం కాదు, మీరేం బాధపడబడలేదు. కొంచెం మీరు ఆ మార్పును తీసుకొచ్చినందుకు ఇక్కడున్న టీచర్లు కానీ మీ సార్ కానీ చాలా కష్టపడుతున్నారు. ముందుగా ఆయన ఆలోచనకు మాత్రం హ్యాట్స్ ఆఫ్ టు డాక్టర్ సురేంద్ర. నిజంగా చాలా గొప్ప ఆలోచన అమ్మా. ఆలోచన రావడం గొప్ప కాదు, కానీ దాన్ని ఇంతకాలంగా ఆచరించడం అనేది చాలా గొప్ప. మీరు ఖచ్చితంగా భవిష్యత్తులో ఆయన ఆలోచనలు మించిపోయి మంచి మంచి ఆలోచనలతో సమాజానికి ఇంకా చాలా బాగా ఉపయోగపడగలరని ఆశించుకుంటూ సెలవు.